హాయ్ గాయ్స్, మీలో ఎంతమందికి ఉప్పాసులు అంటే తెలుసు? సో నాకు నార్మల్గా అయితే మటన్ అవి నచ్చదు, కానీ మటన్తో చేసిన ఉప్పాసులు అయితే చాలా బాగుంటుంది. సో ఇది బేసిక్గా మటన్లో పసుపు అండ్ సాల్ట్ వేసి మంచిగా ఎండబెడతారు. తర్వాత అవి ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది క్రిస్పీగా. సో మా మమ్మీ నా కోసం చేశారనమాట, ఎందుకంటే ఇక్కడ ఉప్పాసులు నేను చేసుకోలేను కాబట్టి. సో అది ఫ్రై చేసి పెడుతోంది. సో నార్మల్గా అయితే కొంతమంది నానబెట్టి కూడా ఫ్రై చేసుకుంటారంట, అప్పుడైతే మెత్తగా ఉంటాయి. క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం వాటి డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసి సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ చల్లుకోవాలి. మీరు కావాలంటే వాటిని ఇంకా చిన్న పీసెస్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇది పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి దేనికైనా బాగుంటుంది. సో వీటితో పాటు కర్రీ కూడా చేస్తారనమాట. కర్రీ చేసేటప్పుడు మాత్రం నానబెట్టుకుంటే అవి కాస్త ఉప్పు కారం పడతాయి, లేకపోతే పట్టవు. సో ఈ బాండలు చూడండి, మా అమ్మ నాన్ వెజ్కి ఇలాంటివే వాడుతుంది. అండ్ నేనైతే ఎంజాయ్ చేశాను అనమాట, ఎందుకంటే ఇక్కడ మనకు అంత ఎండ ఉండదు. సో ఉప్పాసులు ఇవన్నీ చేసుకోవడం కూడా. మీలో ఎవరైనా ముందు ఎప్పుడైనా ఇది తినుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.